ఫ్రెండ్స్, మీరు తమిళ్లో చూసింది 100కి 100% కాదు, 200% నిజమే. ఈ అన్యాయాన్ని ఇక మనం ఇప్పుడు ఖండించకపోతే, ఈ అన్యాయాన్ని మీద మనం గొంతెంతకపోతే వేస్ట్ అనమాట. అందుకే నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. మీకు విత్ ప్రూఫ్స్తో చెప్తా. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం అయితే నా వల్ల కాదు. విత్ ప్రూఫ్స్తో మొత్తం మీకైతే వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. వీడియో అయితే చివరిదాకా చూడండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీకు లైక్ చేసినా పర్లేదు, అసలు లైక్ అవసరం లేదు, నాకు కామెంట్ చేసినా చెప్పిన అవసరం లేదు, షేర్ చేయండి, స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అంత అన్యాయం ఇది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన కిరణ్ అబ్బవరం అన్న ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడిందంటే, వాళ్ళ సినిమాలని మనం నెత్తిన పెట్టుకుంటాం, మనం బ్రహ్మరథం పడతాం. బట్ మన సినిమాని వాళ్ళు డేకర నా కా అనేటటువంటి సినిమాని కన్నడలో వేయాలని చూసిన, తమిళ్లో వేయాలని చూసిన, వాళ్ళు థియేటర్లు కూడా ఇవ్వలేదు. అది నాకు చాలా బాధగా అనిపించింది. బట్ మనం అలా కాదు, వాళ్ళ ప్రతి సినిమాకి మనం బ్రహ్మరథం పడతామని చెప్పి కిరణ్ అబ్బవరం అని చెప్పిండు. అప్పుడు చూసి చూన్నట్టు వదిలేసినాం. సో హానెస్ట్లీ మన ఇండస్ట్రీలోనే చాలా క్రాషెస్ జరిగాయి. ఉదాహరణకి 2024లో చూసుకున్నట్లయితే హనుమాన్ మూవీ గుంటూరు కారం వచ్చింది. హనుమాన్ మూవీకి ఒకటే థియేటర్, గుంటూరు కారంకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడింది అంతా కథ అయిపోయింది. ఇదే పని కార్తికేయ ఇప్పుడు కూడా జరిగింది. కార్తికేయ 2కు చూసుకున్నట్లయితే థియేటర్లు లేదు. అప్పుడు రిలీజ్ అయినటువంటి మన దిల్ రాజు గారు ఏందో సినిమాకి భయంకరమైనటువంటి థియేటర్స్ ఇవ్వడం జరిగింది. కార్తికేయ 2 కూడా ఈ పంచాయతీ జరిగింది. బట్ కార్తికేయ 2 అనేటటువంటిది ఎంత పెద్ద హిట్ అయింది, కళతో మనం చూసాం. సో ఇక్కడ మళ్ళీ మనకు గొడవలు జరిగాయి, మళ్ళీ మనకి పంచాయతీ జరిగాయి. సో మన సినిమా అవతల తెలుగు సినిమానే, యువతల తెలుగు సినిమానే. కాకపోతే యువతల చిన్న సినిమా, అవతల పెద్ద సినిమా. ఆబ్వియస్లీ మనం తెలుగు హీరోకు సపోర్ట్ చేయాలి, మన తెలుగుడు కదా రాబాయ్. ఉదాహరణకి మొన్న జననాయకన్ సినిమా అన్ఫార్చునేట్లీ రిలీజ్ అయినట్టయితే దిల్ రాజు గారు ఈ సినిమాలన్నిటికీ థియేటర్స్ ఇవ్వకుండా ఓన్లీ జననాయకన్కి ఇచ్చేవాడు. రాజాసాబ్కి అప్పుడు రిలీజ్ అయినటువంటి ఏ సినిమాకైనా సరే సరిగ్గా థియేటర్లు వచ్చేగావు. ఆయుష్ కూడా జరిగేదే. కాకపోతే తమిళనాడులో స్టే విధించడం వల్ల జననాయకన్ అయితే ఆ రోజు రాలా. ఆ తర్వాత మనలా రిలీజ్ అయింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు అదే రిపీట్ అవుతుందన్నమాట. నేను మీకు చెప్పినా లేదా, ఒక వీడియోలో మీకు డీటెయిల్గా డిస్కషన్ చేసిన ఏందది, ఇరుముడి సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీకు విత్ ప్రూఫ్స్తో చూపించేటటువంటి ప్రయత్నం చేశా. మొత్తం 256 థియేటర్స్ హైదరాబాద్లో, ఓన్లీ హైదరాబాద్లో ఉంటే ఆ 256 థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చూడండి. ఈ స్క్రీన్ షాట్లో ఉంది 100కి 100% నిజం అనమాట. వెనక్క తిరిగి చూసుకోకుండా విధ్వంసం అయితే సృష్టిస్తుంది. మేసాలోడు హిట్ కొడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. బ్లాక్ బస్టర్, టికెట్ బిల్ల కూడా దొరకలా. నిన్న వెళ్దాం అనుకొని టికెట్లు దొరక ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది రవితేజ అన్నకే సరైనటువంటి హిట్ లేక చాలామందికి సుఖాలు ఎక్కువయ్యాయి. కానీ వాళ్ళు సరైనటువంటి హిట్ దింపితే, మన రవితేజ అన్న ఒక ప్రాపర్ హిట్ కానీ దింపితే ఎలా ఉంటుంది అనేటటువంటిది మీ కళ్ళతో ఇప్పుడు మీరు చూశారు. అది ఆయన అంటే ఫ్యాండమ్ అనేటటువంటిది ఏం లేదు. రవితేజ అన్న ఫ్యాన్స్ మట్టుగా చూస్తారేం లేదు. రవితేజ అన్న హిట్ కొట్టిందంటే ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఏ ఫ్యాను ఈ ఫ్యాను, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అని తేడా లేకుండా థియేటర్లో అడుగు పెడతారు, థియేటర్లకి ఎగబడతారు. ఇప్పుడు మీరు రాజమౌళి అంటున్నారులే, కానీ మనం బుట్టక తలికే రాజమౌళి గారు డైరెక్షన్ని డామినేట్ చేసినటువంటి హీరో మన రవితేజ గారు. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో ఏలినటువంటి హీరో మన రవితేజ గారు. ఆయన ఒకటే నమ్ముతారు, పని చేయాలి. నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత టర్న్ ఓవర్ అవుతుంది అనేటటువంటిది మాటలు కాదు, పని చేయాలి, వేరే వాళ్ళందరికీ కూడా పనిపించాలి అనేటటువంటిది ఆయన బలంగా నమ్ముతారు. దాని మీద ఆయన నిలబడ్డాడు అనమాట. అందుకే సో సక్సెస్, ఎలాంటి సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు. సినిమా చూసుకున్నట్లయితే 80 కోట్లు వసూలు చేసింది 3 డేస్లో అనేటటువంటిది వీళ్ళు అఫీషియల్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు 100 కోట్లు వసూలు చేసింది, 150 కోట్లు వసూలు చేసింది అనేటటువంటి పోస్టర్ వేసుకున్నా కానీ ఒక్కడు నోరెత్తడు, ఒక్కడు క్వశ్చన్ చేయడు. ఇదే సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి, ఈ సినిమా కాదు వేరే హీరో, మన టైర్ 1 హీరోస్ ఉన్నారు కదా, టాప్ హీరోస్, ఈ రేంజ్లో పాజిటివ్ వచ్చి ఈ రేంజ్లో థియేటర్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ నడుస్తుంటే మనోళ్ళు ఈ పార్టీకి 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్ల పోస్టర్ని దింపేవాళ్ళే. కానీ వీళ్ళు చూడండి జెన్యూన్గా, నాకు తెలిసి ఇంకా ఎక్కువే వచ్చి ఉంటాయి. బట్ మరి వాళ్ళు ఏం ఉద్దేశంతో వేశారనేటటువంటి విషయం నాకు తెలియదు. 80 కోట్లు 3 డేస్లో మాకు కలెక్షన్స్ వచ్చాయని చెప్పి అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు రౌండ్ ఫిగర్ 100 కోట్లు వేయొచ్చు, కానీ అది దేవుడి సినిమా, దైవ భక్తితో జనాలంతా కూడా వచ్చి ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాకి ఫేక్ కలెక్షన్స్ వేయకూడదు అని చెప్పి ఒరిజినల్ కలెక్షన్స్ని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అది రవితేజ అన్న. ధమాకా సినిమా ఎప్పుడో 100 కోట్లు కొడితేనే ఫుల్ రన్ మీరు ఎంజాయ్ చేశారు. నేను అప్పటికి కూడా చెప్పా, ఇది కాదురా బాయ్ రవితేజ అన్న రేంజ్, ఇంకా వేరుంటుందిరా అని చెప్పి అప్పటి నుండి చెప్పుకుంటూ వస్తాను. ఫుల్ రన్లో 100 కోట్లు కొట్టడం ఎక్కడ,
3 డేస్లో 100 కోట్లు కొట్టడం ఎక్కడ అసలు ఉందా కంపారిజన్ అనేటటువంటిది? ఓన్లీ రీజనల్ మూవీ ఇది, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాల, వేరే స్టేట్స్లో రిలీజ్ కాల, ఓన్లీ తెలుగు స్టేట్స్ అండ్ ఓఎస్ఎస్ అక్కడక్కడ ఆడుతుంది అంతే. అయినా కానీ 3 డేస్లో 80 కోట్లు కొట్టిందంటే ఇక ఆలోచించండి, అది రవితేజ అన్న రేంజ్. మీసాలోడికి సరైనటువంటి సినిమా పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈ కళతో మీరు చూస్తున్నాం. సో ఇదంతా కూడా మనం ఒకవైపు చూస్తుంది, ఇంకోవైపు ఉన్నటువంటి రాజకీయం గురించి నేను మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ రికార్డింగ్ చూడండి. ఈ రికార్డింగ్ చూసుకున్నట్లయితే ఇరుముడి 26వ తారీఖు చూసుకున్నట్లయితే మొత్తం మీద హైదరాబాద్ మొత్తం మీద మన ఇరుముడి సినిమాకి కనీసం 10 షోస్ అంటే 10 షోస్ గొల్లు. మీరు జాగ్రత్తగా చూడండి, నేను విత్ ప్రూఫ్స్తో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు థియేటర్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది, కనీసం మండే చూసుకున్నట్లయితే 70% ఆక్యుపెన్సీ ఉంది, హౌస్ఫుల్ కాల, కనీసం ప్రతి థియేటర్లో కూడా మినిమం జనాలు అయితే వస్తున్నారు. మా ఖమ్మంలో ఆడుతున్నటువంటి సినిమాలు తీసేసి మరి, అంటే మన తెలుగు సినిమాలు చిన్న చిన్న సినిమాలు, హుషారు పిట్టలు, ఇంకా డీసీ సినిమా, వీటన్నిటిని తీసేసి మరి ఇరుముడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిన్న భయంకరంగా వచ్చాయి. కానీ ఎగ్జాక్ట్లీ 26వ తారీఖు చూసుకున్నట్లయితే హైదరాబాద్ మొత్తం మీద కూడా ఇరుముడి సినిమాకి 10 షోస్ కూడా పట్టలేదు. ఎంత విడ్డూరం ఇది, ఎంత దరిద్రం ఇది. మన తెలుగు హీరో సినిమా ఏదో బయట లాంగ్వేజ్ ఓడిది, బయట స్టేట్ ఓడిది అని కూడా కాదు, మన తెలుగు సినిమా, మన రవితేజ అన్న, అంతకు మించి డివోషనల్ దేవుడి సినిమా. అలాంటి సినిమాకి 26వ తారీఖు దగ్గర నుండి హైదరాబాద్లో అయినా ఆంధ్రాలో అయినా కనీసం పట్టుమని 10 షోస్ కూడా రోజుకి పడకపోవడం అనేటటువంటిది ఎంత దారుణం భయ్యా. మామూలు దారుణమా, మామూలు దరిద్రమా? కానీ దాని వెనకున్నటువంటి అడుగు ఏంది అని చెప్పి మీకు తెలిసినాలా, అదే మన దిల్ రాజు గారు మొన్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడే నాకు అర్థమైంది మామూలుగా ఉండదులే కథ అని. కానీ ఇంత ఇర్లీగా ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఏమంటున్నా అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది సినిమా. ఇరుముడి అనేటటువంటి సినిమా ఫ్లాప్ అయింది కాదు, నెగిటివ్ టాక్ వచ్చింది కాదు, మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది, భయంకరంగా జనాల్ని థియేటర్కి రప్పిస్తున్నటువంటి సినిమా. అలాంటి సినిమాకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, మీ సినిమా కాదు, మీరు డిస్ట్రిబ్యూటింగ్ చేయట్లేదని చెప్పి, మీ చేతిలో పవర్ ఉందని చెప్పి ఒక దేవుడి సినిమాని తొక్కాలని చూస్తే అది మీకే ఎఫెక్ట్ పడిద్ది దిల్ రాజు గారు, నేను మీ మంచికే చెప్తున్నాను. ఎందుకంటే టాక్సిక్ సినిమా డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ మీరు తీసుకున్నారు, తెలుగు స్టేట్స్ 2 స్టేట్స్లో కలిపి 200 కోట్ల కొనుక్కున్నారు. ఈ విషయం మాకు తెలుసు, ఆల్రెడీ ఇది పబ్లిక్కే, పెద్ద ప్రైవేట్ ఏం లేదు. అలాంటి సినిమా మీరు రిలీజ్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలనంటే ఒక 5 థియేటర్లు ఉన్నాయంటే 5 థియేటర్లో 2 థియేటర్స్కి ఇరుముడికి ఇవ్వండి, 2 థియేటర్స్ టాక్సిక్ ఇవ్వండి, మిగిలిన థియేటర్ వదిలేయండి. ఏదో ఒక సినిమా ఆడిద్ది, చిన్న చిత్తగా సినిమాలు కాదంటలా. కానీ మీరు ఈ 5 థియేటర్లను కూడా మీరే లాక్కోవాలంటే ఎలా ఉందంటే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9:30కి మన 7:30కి అప్పుడు ఇరుముడు అంట. ఏది మార్నింగ్ ఓన్లీ 7:30కి ఉంటుంది కదా, 7:30 షో అండ్ 9:30 షోకి అయితే ఇరుముడు అంట. మళ్ళీ 11:30కి 2:30కి 6కి మన 9:30కి ఉంటుంది కదా, ఫస్ట్ షో సెకండ్ షో మార్నింగ్ మ్యాట్ని ఉంటుంది కదా, వాటికి టాక్సిక్ అంట. ఇది ఎక్కడ దారుణం? ఇప్పుడు ఎవడైనా ఇరుముడికి వెళ్ళాలనంటే ఎప్పుడు వెళ్తారో ప్రశాంతంగా ఖాళీగా ఉన్న టైంలో, ఏ మ్యాట్నీకో, ఏ ఫస్ట్ షోకో, ఏ సెకండ్ షోకో ప్రశాంతంగా వెళ్ళి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఎవడో పని కట్టుకొని మార్నింగ్ 7:30కి వెళ్ళడు. కానీ ఇక్కడ మార్నింగ్ 7 గంటల షో, 9 గంటల షోనేమో ఇరుముడికి ఇచ్చారు. మిగిలిన మ్యాట్నీ అయినా, ఫస్ట్ షో అయినా, సెకండ్ షో అయినా ఇవన్నీ ఏమో టాక్సిక్ ఇస్తున్నారు. ఇది ఎంత దారుణం అయ్యా. నేను ఏమంటున్నా అంటే యష్ మాకు ఇష్టమే, యష్ సినిమా ఆడొద్దు అని చెప్పి మేము కోరుకోం. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారనేటటువంటిది, ఇప్పుడు కన్నడలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళు మన తెలుగు సినిమాలని ఆదరించరు, తెలుగు సినిమాలు డేకరు, చాలా తక్కువ చూస్తారు. ఏదో బిగ్గెస్ట్గా రిలీజ్ అయినటువంటి సినిమాలని కొద్దిగా ఆదరిస్తారు అంతే. కానీ మన తెలుగు హీరో అంటే వాళ్ళకి ఎందుకో ఇది కాలిద్ది. మొన్న డ్రాగన్ సినిమా మీద కూడా బాగానే ట్రోల్స్ వచ్చాయి. సో వాళ్ళు ఏదో మమ్మల్ని అన్నారని చెప్పి మేము టాక్సిక్ సినిమా ఇక్కడ ఆడకూడదు, టాక్సిక్ సినిమా ఫ్లాప్ అయింది, యష్ సినిమా వాష్ అవుట్ అయిపోద్ది అనుకుంటే తప్పది. ఒక యష్ అంటే ఇష్టమే. నేనేమన్నా అంటే సమన్యాయం చేయండి. ఇప్పుడు రవితేజ అన్న చాలా సంవత్సరాల తర్వాత గట్టి కంబ్యాక్ ఇచ్చిండు. చాలా సంవత్సరాలు, ఎన్ని రోజులు ఆకలితో వెయిట్ చేశారు. నాకు తెలిసి ఎంత బాగా ఆడింది అప్పుడెప్పుడో పవర్, తర్వాత అసలు పవర్ కన్నా కూడా బాగా ఆడుతుంది ఈ సినిమా. ఇక నేను పుట్టక ముందు ఆడినేమో విక్రమార్కుడు, ఇది నాకు తెలియదు. కానీ భయంకరంగా ఆడిన మట్టికే ఖచ్చితంగా ఇరుముడే ఎగబడుతున్నారు టికెట్ల కోసం జనాలు. అంటే సినిమాని ఎంకరేజ్ చేయాలి. రవితేజ అన్న, మన రవితేజ అన్న, మీరు ఆయనతో చాలా సినిమాలు వర్క్ చేస్తుంటారు. సో ఆయనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఓకే, 2 థియేటర్లు ఇరుముడికి వదిలేసి మిగిలిన 2 థియేటర్లో టాక్సిక్ వదిలేసి ఇంకొక థియేటర్ ఎవడో ఒకటి వదిలేస్తే అది న్యాయం. అంతేగాని ఉన్నటువంటి థియేటర్లో మంచిగా రన్ అవుతున్నటువంటి 90% ఆక్యుపెన్సీ, 70% హౌస్ఫుల్ అవుతున్నటువంటి థియేటర్లను వదిలిపెట్టి మీ సినిమా వేసుకోవటం ఎంతవరకే కరెక్టు? ముందు
ఫస్ట్ ప్రయారిటీ మన తెలుగు సినిమాకి ఇవ్వండి, తెలుగుని చంపేమాకండి దయచేసి. ఓకే, బయట ఎక్కడి నుండి వచ్చినా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాం, రెస్పెక్ట్ ఇచ్చేంతవరకే. బట్ వాళ్ళు మనకి ఎంత ఇస్తున్నారు అనేటటువంటిదే ఆలోచించుకొని మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది పద్ధతి. అంతేగాని వాళ్ళకే మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, అంటే మా చేతిలో పవర్స్ ఉన్నాయి, ఇష్టమైతే చూడండి లేకుంటే లేదు అంటే అలా అనటం వల్ల మీకే బొక్కపడిద్ది. ఇవాళ ఇరుముడి కాకపోతే టాక్సిక్ వెళ్తారని చెప్పి మీరు అనుకోమాకండి. టాక్సిక్ ఫ్యామిలీ మూవీ కాదు, అది డైరెక్ట్గా వాళ్ళే చెప్పారు. టాక్సిక్ అనేటటువంటిది ఫుడ్ అలర్ట్ మూవీ, మొత్తం 18+ ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. అలాంటప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడానికి ప్రయారిటీ ఇరుముడికే ఇవ్వాలి, మీరు దానికి ఇవ్వకుండా ఈ టాక్సిక్ ఇవ్వడం అయితే నిజంగా అన్యాయం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దీని మీద ఇక గొంతు అంతకపోతే ఎందుకురా ఈ గొంతు, ఎందుకురా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి నాకు కూడా అనిపించింది. మ్యాక్సిమం వీడియో డిలీట్ అయింది, కాపీరైట్ స్ట్రైక్ అయినా పడుద్ది, డౌట్ లేదు. వీలైనంత వరకు అయితే ఈ వీడియోని షేర్ చేయండి, లేదా రికార్డింగ్ చేసుకొని పెట్టుకోండి, తర్వాత మనం స్ప్రెడ్ చేద్దాం. ఇదైతే నేను ఫైనల్గా చెప్తానా, దిల్ రాజు గారు అనుభవిస్తారు, నిజంగా అనుభవిస్తారు. మీకు అప్పుడెప్పుడో పాపం గేమ్ చేంజర్తో లాస్ వచ్చి సంక్రాంతికి వస్తున్నాం కాపాడింది. ఈసారి కాపాడడానికి అనిల్ రాయపూడి కూడా లేరు, ఆయన వేరే బ్యానర్లో వర్క్ చేస్తుంటారు. సో జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి నాకు అట్టి ఫీలింగ్. సో ఇది మీ కామెంట్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లా, వీడియోని లైక్ చేయకపోయినా పర్లా, ముందైతే షేర్ చేయండి, ఓకేనా.